యాక్చువల్గా మామూలు జ్వరము, తలనొప్పి, కండరాల నొప్పి అలాగే స్టార్ట్ అవుతుంది. అందుకని మనము మామూలు జ్వరం అని కూడా మనం అనుకోవచ్చు. అది మామూలు జ్వరము ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఎక్కడైనా సరే ఈ చిన్న కీటకము కుట్టి మనకి ఇది చేస్తుందో అప్పుడు అక్కడ నల్లగా ఫామ్ అయిపోతుంది. సో ఆ స్కాబ్ అంటారు దాన్ని. అంటే అది తొందరగా అది వెళ్ళిపోయి బ్లడ్ పీల్చినప్పుడు ఇదిలాగా స్కాబ్ లాగా ఫామ్ అయ్యి గట్టిగా ఉంటుందన్నమాట. అది గనక అబ్జర్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది స్క్రబ్ టైఫస్ అని నిర్ధారిస్తారు క్లినికల్గా, అంటే మనం పేషెంట్ని చూసినప్పుడు. కానీ దానికి నిర్ధారణ పరీక్షలు ఎలా అంటే రక్త పరీక్షలు చేస్తాం. దానిలో ఇప్పుడు మనకి కోవిడ్ టైంలో మనము కిట్స్, ర్యాపిడ్ కిట్స్ అని చేసేవాళ్ళం. అలాంటివి చేసినప్పుడు కనుక్కోవచ్చు. కొన్నిసార్లు ఆ ర్యాపిడ్ కిట్స్ మనకి ఫాల్స్ పాజిటివ్స్ వస్తాయి. అందుకని దాని నిర్ధారణ వచ్చి ఎలైజా టెస్ట్, ఐజీఎం, ఐజీజీ టెస్ట్లు చేస్తారు. ఐజీఎం టెస్ట్ కనుక పాజిటివ్ వచ్చిందంటే రీసెంట్ ఫీవర్ అది, సో దానికి పాజిటివ్ వచ్చింది, సో దట్ మే బి స్క్రబ్ టైఫస్ అని మనం అనుకోవచ్చు. ఇంకా కన్ఫర్మేటరీ ఏంటంటే అప్పుడు కోవిడ్ టైంలో చేసినట్టు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తాం.